హై వ్యూర్స్. ఈరోజు సివి ఆనంద్ మన హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కిమ్స్లో ఉన్నటువంటి మన శ్రీతేజ్ దగ్గరికి వెళ్ళాడు, చూశాడు. హెల్త్ సెక్రటరీ కూడా వచ్చారు, చూశారు, డాక్టర్లతో మాట్లాడారు. దాన్ని క్రాస్ చెక్ చేస్తే తెలిసింది ఏంటి? ఆ పిల్లడికి మెరుగైన వైద్యం అందిస్తున్నారు, బ్రెయిన్ యాక్టివిటీ ఇంకా మెరుగ్గాల, బాడీకి సంబంధించి చూసుకుంటూ ఉన్నప్పుడు బాడీలో వైటల్ సిస్టమ్ అదంతా ఓకే, యాక్టివ్ అవ్వాల్సిన బ్రెయిన్, అది యాక్టివ్ అయితేనే పిల్లోడు. బ్రెయిన్ డెడ్ అంటే ఆల్మోస్ట్ చనిపోయినట్టే. బ్రెయిన్ డెడ్ అని మాత్రం ఎవరు అనట్లా, బ్రెయిన్ యాక్టివ్ అవ్వలేదని అంటున్నారు. ఇది ఒక్కటే హోప్, పిల్లోడు బతుకుతాడని చెప్పడానికి. సివి ఆనంద్ ఈరోజు ఏమన్నారు? పిల్లోడు బాధ్యత అంతా మాది, పిల్లోడిని బతికించే బాధ్యత మాది, ప్రభుత్వమే అంతా చూసుకునేది అన్నారు. అంటే ఆ పిల్లాడికి సంబంధించి బాధ్యత మాది, అయ్యే ఖర్చంతా మేము భరిస్తాం అని ఏదైతే వీళ్ళు చెప్తున్నారో అది అయిపోయింది. ఓ రకంగా అల్లు అర్జున్ టీంకి కానీ పుష్ప టీం కానీ భారీ షాక్ అన్నట్టు. ఎక్కడ కూడా ఈ పిల్లోడికి సంబంధించి వాళ్ళకి సంబంధం లేదు, ఇంకా ప్రభుత్వమే బాధ్యత. అంటే అల్లు అర్జున్ ఆల్మోస్ట్ ఇంక లాక్ చేస్తున్నారు. ఆ కుటుంబానికి 25 లక్షలు అనేది ఆల్రెడీ ఇచ్చాడో ఇవ్వలేదో నాకు తెలియదు. 25 లక్షలు ఇస్తామన్నారు, ఇచ్చారో ఇవ్వలేదు కన్ఫర్మేషన్ భాస్కర్ ఎవరైతే తీసుకున్న అతను ఇచ్చిన వీళ్ళు వచ్చేసి మేము ఇచ్చేసాను కూడా వీళ్ళు చెప్పలే. సో ఆ తండ్రి భాస్కర్ అని పడే వ్యక్తికి ఇప్పుడు ఆ పిల్లోడికి సంబంధించిన వైద్యం అయ్యే ఖర్చు ఎవరు భరిస్తారన్నప్పుడు అల్లు అర్జున్ టీము అని వాళ్ళు అన్నారు. కాబట్టి అందుకే కేసు విత్డ్రా చేసుకుంటా అన్నాడేమో. కేసు ఇప్పుడు విత్డ్రా చేసుకోకూడదు అతను. అంటే ఏంటి? ఈ పిల్లోడిని బతికించే బాధ్యత గవర్నమెంట్ తీసుకుంటుంది. నీ కుటుంబానికి సంబంధించి నీ భార్య మనిషి కారణం వాళ్ళు కాబట్టి వాళ్ళు శిక్ష పడాలి. ఇంకా వాళ్ళు ఏదైనా సాయం చేస్తే నీ ఇష్టం, తీసుకుంటావు లేదు నీ ఇష్టం. అంటే ఇండైరెక్ట్గా ఏంటి? నువ్వు కేసు విత్డ్రా చేసుకోవద్దు, కేసు అలాగే ఉండేది. అల్లు అర్జున్ ఇదంతా జరిగింది, నువ్వు స్టార్టింగ్ చెప్పినదే. బట్ ఆ తర్వాత నువ్వు ఎందుకు భయపడి వెనక జరిగింది? వద్దు, అలా కేసు విత్డ్రా వద్దు, కేసు కంటిన్యూ అవ్వాలి. అండ్ పిల్లోడి బాధ్యత మాది, గవర్నమెంటే మొత్తం చూసుకునేది. నీకు సంబంధించి వాళ్ళు ఇచ్చే నష్టపరిహారమా ఇంకేదైనా నీకు తీసుకేసుకో, కేసు మాత్రం విత్డ్రా చేసుకోవద్దు, కేసు యాసిడ్కి కంటిన్యూ అయిపోయింది అని అతను చెప్పినట్టున్నారు. అందుకే ఈరోజు ఈయన వచ్చారు అండ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ సెక్రటరీ వచ్చారు. నిన్న మొన్న మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరళ శారద వచ్చారు, మరి కొంతమంది వచ్చారు. అంటే మీరు బాగా క్రాస్ చెక్ చేయండి. బిడ్డ ఆసుపత్రిలో అడ్మిట్ అయింది ఎప్పుడు? December 4th నైట్, 5th మార్నింగ్ అనుకుందాం. పోనీ 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 పక్కన పెట్టండి, 14 వరకు చూడండి. ఆ పిల్లోడిని కలిసినటువంటి ప్రభుత్వానికి సంబంధించి ఇంజనీర్ ఏమంటారు, కలెక్టర్లు కానీ పోలీసులు కానీ ఎవరున్నారు సార్ చెప్పండి? పోనీ పొలిటీషియన్స్ ఎవరున్నారు చెప్పండి? నా తెలిసితే ఎవరు లేరు. అల్లు అర్జున్ టీం వాళ్ళు మాదే బాధ్యత అన్నట్టుకున్నారు, చూసుకుంటున్నారు. అకస్మాత్తుగా కాంగ్రెస్ వాళ్ళు ఎంట్రీ ఇచ్చారు, మన మందకృష్ణ మాదికి వెళ్ళాడు. ఆ తర్వాత ఇప్పుడు అఫీషియల్స్ వెళ్తున్నారు. దీన్ని బట్టి చూస్తే నాకు ఏమర్థమవుతుంది? అల్లు అర్జున్ చేసేది తప్పిదం. ఎట్టి పరిస్థితుల్లో కేసు డైల్యూట్ కావద్దు, కేసు విత్డ్రా చేసుకోవద్దు. అల్లు అర్జున్కి అండ్ సంజయ్ థియేటర్ నిర్మాత, సంజయ్ థియేటర్ యజమాని పుష్ప వాళ్ళకి శిక్ష పడాలి అన్నట్టు కాంగ్రెస్ లో గట్టిగా ఉంది. అన్నింటికి మించి ఇక్కడ సంజయ్ థియేటర్ యాజమాన్యానికి ఆల్రెడీ షోకేస్ నోటీసులు ఇచ్చారు. ఏమని? థియేటర్ ఎందుకు సీజ్ చేయకూడదు, మీ లైసెన్స్ ఎందుకు క్యాన్సిల్ చేయకూడదు, మాకు 10 రోజులకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. ఎందుకు మీరు ముందు మాకు అప్లై చేశారు, మా వాళ్ళు ఇచ్చిన లెటర్ మీ దగ్గర ఉంది, కానీ ఆ రోజు క్రౌడ్ పెరిగిద్దని అండ్ మెయిన్గా వాళ్ళు అక్కడ ర్యాలీగా వచ్చినా మామూలుగా వచ్చినా ఈ క్రౌడ్ని కంట్రోల్ చేయడం వల్ల కాదు, స్పేస్ అక్కడ లేదు, తొక్కిసలాట జరిగినా ఏదైనా ప్రమాదం జరిగితే తేడా కొట్టచ్చు. సో వాళ్ళు రావద్దని మేము రిటర్న్ ఫార్మాట్లో లెటర్ ఇచ్చి సంతకాలు కూడా తీసుకున్నాం. అయినా వాళ్ళు వచ్చారు, తొక్కిసలాట జరిగింది, మనిషి చనిపోయింది, సాగుతున్న పిల్లవాడు ఉన్నాడు, ఇంత జరిగింది, ఇంకా మీకు లైసెన్స్ ఎందుకు క్యాన్సిల్ కూడా చెప్పండి అన్నారు. సో సంజయ్ థియేటర్ యాజమాన్యం ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా అష్టదిగ్బంధనం అయిపోయింది. అల్లు అర్జున్ పరిస్థితి ఆల్మోస్ట్ ఇంకా మొత్తం లాక్ అయిపోయాడు. ఇక గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఇంక వాళ్ళు ఏమంటున్నారు? పిల్లడికి సంబంధించి అప్ టు డేట్ ఇక హెల్త్ బులెటిన్ కూడా ఇవ్వాల్సిందే అన్నారు. హెల్త్ బులెటిన్ ఇవ్వకుండా ఉంటే దే కెన్ మేనేజ్ అల్లు అర్జున్ మీద కేసు కొట్టేసేదాకా. అలా కాదు, హెల్త్ బులెటిన్ ఇస్తూ ఉంటే జనానికి కూడా అర్థమైంది ఈరోజు పిల్లడి హెల్త్ ఎలా ఉంది, నిన్నట్లాగే ఉందా, మొన్నట్లాగే ఉందా, అది ఏం మెరుగు అవట్లేదా, అర్థమైపోయింది ఇంక జనాలకు కూడా. ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్ ఇస్తూ ఉంటే జనానికి అర్థం కావాల్సిన మొత్తం అర్థమైతే ఎవరికి శిక్ష పడే శిక్ష పడిద్ది అనమాట. ఇప్పుడు మొన్న ఎవరైతే అల్లు అర్జున్ నుంచి పరామర్శించారే,
ఏదో వీరుడికి సన్మానం చేసినట్టు వీళ్ళు చేశారే, వాళ్ళంతా ఇప్పుడు రావాలి. ఏమన్నట్టు, ఈ పిల్లోడి విషయంలో అల్లు అర్జున్ చేసింది ఏంటిది, గవర్నమెంట్ చేస్తున్నది ఏంటిది, అండ్ ఆ పిల్లాడికి సంబంధించి ఆ రోజు జరిగింది ఏంటిది, ఇప్పుడు ఎవరు ఏం చేయాలి, సినిమాలు ముందుకు చెప్తే వాళ్ళ గురించి కూడా గొప్పగా నేను వీడియోలో కూడా రెడీగా ఉన్నా.